చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరెవరి పాటలు విని మీరు ఆరాధించేవారు మీ మనసులో? అంటే ఐ వాంట్ ఇలా ఇలా పాడాలి, లేదు ఇంత ఎక్కువగా పాడాలి పాటలని ఎవరి పాటలు వినేవారు? ఆల్ మై సీనియర్స్ అండి, లతాజీ, ఆశాజీ, సుశీల గారు, జానకి గారు, ఘంటసాల గారు. నేను చిన్నప్పుడు స్కూల్లో, ఆ టైం స్కూల్లో 9th 7th స్టాండర్డ్లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం వెళ్ళాను. నెక్స్ట్ రూమ్లో ఘంటసాల మాస్టర్ రికార్డింగ్ జరుగుతుంది. పిల్లలు అందరూ అక్కడ వెళ్ళి సార్ మా కోసం ఒక పాట పాడతారా అంటే వెంటనే మాకు కోసం పాడారండి. అంత తర్వాత ఇక్కడ మద్రాసు వచ్చి ఫస్ట్ హిందుస్థానీ కాన్సర్ట్ చేసినప్పుడు వారు తాన్పురానే నేను యూజ్ చేశాను. తర్వాత నాకు ఘంటసాల మాస్టర్ అంటే నాకు అడ్మిరేషన్ అండి. ఈవెన్ ఆయన పాటలో కూడా డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్ వెరీ వెరీ స్పెషల్ అమ్మా? అంటే అందరికీ ఆయన హిస్ వెరీ వాయిస్ ఇస్ డిఫరెంట్, యూనిక్ వాయిస్. తర్వాత ఎక్స్క్లూసివ్ సాంగ్స్ అండి మాస్టర్ది. మీరు అన్ని బాణీలు పాడుతున్నప్పుడమ్మా మీరు డివోషనల్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాట్ యాక్చువల్లీ ట్రూలీ గేవ్ యూ జాయ్? మీరు ఈ పాట పాడితే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అనేవి స్వరాలు ఉండాలనా? బికాస్ ఇప్పుడు స్వాతికిరణం పాట అది ఒక స్టాండర్డ్, అది పాడగలిగితే కొంచెం సంగీతం వచ్చినట్టు అని అనుకుంటారు ఇప్పుడు సింగర్స్ అందరూ. అలా వాట్ గేవ్ యూ జాయ్? మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పుష్ చేసే పాటలు ఇష్టమా మీకు? లైట్ సాంగ్స్ ఇష్టమా మీకు? ఇండస్ట్రీలోనే చెప్తారు ఏమైనా డిఫికల్ట్ సాంగ్ ఉంటే వాణి గారు పిలుస్తారు అని, అది ఆ పేరు నాకు వచ్చింది. సో నాకు అంత ఈజీ సాంగ్స్ రాలేదు, నాకు అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫికల్ట్ సాంగ్సే వచ్చింది. ఒకసారి మహాదేవన్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, యాజ్ ఫర్ అస్ వాణి ఈజ్ కన్సర్న్ మాకు ఏం రెస్ట్రిక్షన్ లేదు, ఏం కంపోజ్ చేస్తే వారు పాడతారు అని. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత ఒకసారి ఒక రికార్డింగ్ అయిన తర్వాత విశ్వనాథన్ గారు పిలిచారు, ఇక్కడ రామ్మా. ఏం సార్ నేను ఏమైనా తప్పు చేశానా, మళ్ళీ ఒకసారి టేక్ చేయాలనా అని. ఆహా, నేను 15 days నుంచి ఇంత బ్రెయిన్ ఇది చేసి 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 ఈ పాట కంపోజ్ చేశాను, మీరు ఇక్కడ వచ్చి జస్ట్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా మీరు పాడేసి వెళ్ళారే, అదే నేను చెప్పడానికి పిలిచాను. ఎంత పాట మాది? ఏ పాట అది? పత్తిని పెండ్ అని ఒక తమిళ సాంగు. సో దే ఆల్ టెల్ మీ దట్ డిఫికల్ట్ సాంగ్స్ అంటే వాణి పాడుతుంది అని. వాణిమా శంకరాభరణంలోది మీకు నచ్చిన ఒక 2 లైన్లు పల్లవిగానే ఉన్నా మా కోసం. దొరకునా ఎటువంటి సేవ, దొరకునా ఎటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవా, దొరకునా ఎటువంటి సేవ, దొరకునా ఎటువంటి సేవ. అద్భుతం అమ్మా. ఈ లాస్ట్లో వేసిన సంగతి ఒరిజినల్ పాటలో లేదు కదా, మీరు తర్వాత వేశారు కదా, ఇది ఎంత బాగుందో ఇది ఇప్పుడు లాస్ట్లో వేసినది. ఇదొకటి, ఇంకా చాలా మీ పాటలు తలుచుకుంటున్నప్పుడు పూజలు చేయ అది మీది చాలా. పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, ఈయరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను. సో బ్యూటిఫుల్, అసలు అదే మెత్తటి మెలడీ. వాణిజ్యరామ్ గారి స్థాయి రేంజ్ ఇది కూడా చాలా ఎక్కువగా చెప్తారు అందరూ. అసలు ఎలా వచ్చింది ఆ రేంజ్ మీకు? అది 3 octaves నాకు ప్రాక్టీస్ ఇచ్చారండి ఉస్తాద్ గారు. 3 octaves ట్రైనింగ్ అమ్మా? 3 octaves.
ఆ ఆ ఈ విధంగా పాడుతూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock వస్తారు, ఈవినింగ్ 6 వరకు మాకు నేర్పిస్తారండి. అబ్బా ఐ కాంట్ డ్రీమ్ ఆఫ్ మాస్టర్ జీ లైక్ హిమ్, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాబ్. 6 months ఆ విధంగా నేర్పించారు. తర్వాత చెప్పారు, యు ఆర్ ఫ్రీ నౌ, గో అండ్ అచీవ్, అండ్ ఇఫ్ యూ ఎంటర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఫీల్డ్ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి బ్లెస్ చేసి పంపించారు. వారే చెప్పారు, ముందే చెప్పాను కదా వసంత్ దేశాయ్జీ దగ్గర అవును. మా నాన్న గురించి. ఆ విధంగా సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణి జయరాం గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి. అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు? పేరెంట్స్, మీ పేరెంట్స్, అమ్మ నాన్నగారు, అమ్మగారు పాడేవారు కదా, సో మీ పాట విని ఆవిడ అమ్మగారికి బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్, నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని. తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నగారు అన్నీ చూడలేదు, ఈ పాస్ట్ అవే 1969 itself. తర్వాత గుడ్డి వచ్చింది. సో బట్ నాన్నగారు వాస్ దేర్. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, ఇందిరాగాంధీజీ కూడా. షీ టుక్ కల్చరల్ డెలిగేషన్, బేగం అఖ్తర్ గారు, పండిట్ రామ్ నారాయణ్ జీ, సోనల్ మాన్సింగ్ జీ, దమయంతి జోషి, వారికి ఠుమ్రీ పాడడానికి నేను వెళ్ళాను. సో 10 days ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి ఆప్కి ఆవాజ్ బహుత్ మీఠీ హై, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు. సో తర్వాత గౌహాటీలో, అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి జయరాం వాస్ కాల్డ్. నాకు ఫోన్ వచ్చింది, అక్కడ వెళ్ళి పాడాను. సో ఐ వాస్ వెరీ బిజీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో, భజన్స్. అది ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్, గంగా మహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, పంచకుల చండీగఢ్లో ఆ ఫెస్టివల్లో, మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తోడ్గఢ్ ఇన్ రాజస్థాన్, ఆల్ ఫెస్టివల్స్ ఐ హావ్ టేకెన్ పార్ట్. ఈ టైంలో అమ్మ ప్యారలల్గా మీరు భజన్స్ అన్నీ పాడేవారు? ప్యారలల్గా ఫిల్మ్ సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను 2 పాడానండి. ఎవ్వరూ వెళ్ళరు, అది ఆ క్లైమేట్లో. అక్కడ వెళ్ళి ఎందుకంటే 4 o'clock అది డార్క్ అయిపోతుంది. అవును, 2 o'clock ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం. అది చేసి బద్రీనాథ్లో